క్యూనైన్ న్యూస్కు స్వాగతం. వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులను నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ అరవింద్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సీజన్ వ్యాధుల గురించి ఈరోజు అవగాహన కల్పించారు. అనంతరం డాక్టర్ అరవింద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రభుత్వాసుపత్రి డాక్టర్ అరవింద్ మరియు వారి సిబ్బంది, ప్రధాన ఉపాధ్యాయుడు సతీష్ గౌడ్, ఉపాధ్యాయులు తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు. మన టాయిలెట్ల దగ్గరనో లేకపోతే ఇక్కడ నుంచో వస్తాయి, అవి వాళ్తాయి. మనం ఇప్పుడు మిడ్ డే మీల్స్ చేస్తాం, మన మీల్స్ దగ్గరనో లేకపోతే మనం తాగే వాటర్లనో లేకపోతే ఎక్కడనో మనం తినే గుడ్డు మీను ఆగుతుంది. ఆ ఈగ ఆగుతుంది అంటే ఆ కాలుకున్న బ్యాక్టీరియాస్, వైరస్ ఏదో ఒకటి గుడ్డు మీద ఉంటుంది కదా. ఆ గుడ్డు మీదో లేకపోతే మనం తినే ఆహారం కూడా మనం తాగే వాటర్ ఉంటాయి కదా, అవి మన కడుపులోకి పోతాయి కదా, దానికి వెళ్ళి జబ్బుతాం. సో ఇక్కడ ఈగ రాకుండా చూసుకోవాలంటే మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అంతా నీట్గా ఉండాలా, మనం కూడా నీట్గా ఉండాలి. మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ స్కూల్లో ఉన్నాం, స్కూల్ వరకు నీట్గా ఉంటే ఏర్పడుతుందా? ఇంటి దగ్గర కూడా నీట్గా ఉండాలి కదా. కాబట్టి పర్సనల్ హైజీనిక్, ఎన్విరాన్మెంట్ హైజీనిక్ చాలా ఇంపార్టెంట్. సో ఈగలు రాకుండా ఉండాలంటే మీరు తినే మిడ్ డే మీల్స్లో తినే ఆహారాన్ని ఇష్టం వచ్చినట్లు ఇక్కడ పడేయకుండా ఒక ప్లేట్లో పడేసి డస్ట్బిన్లో వేసి, మళ్ళీ చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఏమైనా సరే తిని మీ డ్రెస్లో పూసుకోకుండా ఒక డస్ట్బిన్లో పడేసి చేతులను కట్టుకుని వస్తాయని చెప్పిన. ఇవన్నీ చిన్నగానే కావా? కొబ్బరి చెప్పు ఎంత ఉంటుంది, చెప్పు ఎంత ఉంటుంది చెప్పు, కరెక్ట్ చెప్పి. ఎన్ని నీళ్ళు పడతాయి అట్లా? కొన్ని నీళ్ళు పడతాయి. అంటే ఇక్కడ మ్యాటర్ కొన్ని నీళ్లు కూడా నిలువ ఉన్న దాంట్లోకి దోమలు వస్తాయని. పెద్ద నీటి కుండలే కాదు, ఇప్పుడు సపోజ్ ఇక్కడ తొట్టెలు ఉన్నాయి, ఇలాంటి తొట్టిలే కాదు, నీటి నిల్వ ఉంటాయి. చిన్నవి ఆడ క్యాప్ ఉంది నీ పక్కన చూసిరా, ఇక్కడనే ఆడ చిన్నవి అయితే వేస్తా. మా ఇంటి పక్కన గడ్డెడు ఉంది, మా ఇంటి దగ్గర ఒక నీటి బొట్టే ఉంది, అవన్నీ నిద్ర చేస్తా. అది నా వాళ్ళు అవుతుందా? అసలు నా పైన అవుతా ఈ పని కాదు, మీ అమ్మ నాన్న పని కూడా కాదు. కానీ మీరు మీ అమ్మ నాన్నకి చెప్పాలి. ఏమని చెప్పాలా? ఈడ నీళ్ళు తీయబోదు, ఈ నీళ్ళు నుంచి మనకు దోమలు వస్తాయి. ఈ దోమలు వస్తే మనకి ఇన్ని రకాల జబ్బులు వస్తాయి. ఇన్ని రకాల జబ్బులు వస్తే ఇంత కష్టం అవుతుంది. సో నువ్వు గ్రామ పంచాయతీ చెప్పి ఈ నీరు నిల్వ లేకుండా నాకు రేపటి వరకు చేర్చాలని చెప్తాం. అవునా కాదా? ఎంతమంది చెప్తారు? ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.